పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर स्थगित किया है। ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అటువంటి ప్రభుత్వం కాదు. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి వాళ్ళకి రద్దు చేయడం నచ్చలేదు కాబట్టి ఈ ఇస్లాం మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ గవర్నమెంట్ ఎన్ని చేస్తుంది అని చెప్పాం. దీని వెనుక కాంగ్రెస్ ఉందని మీరు భావిస్తున్నారా? అసలు ఈ పాకిస్తాన్ ఏర్పడడానికి కారణమే కాంగ్రెస్. ఏం జరగబోతుంది ప్రజలు, ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది బాపూజీ అని పిలిపించుకునే మోహన్ దాస్. పాకిస్తాన్ మా దగ్గర అనుభవం ఉంది, మీ ఇండియా మీద మేము వేస్తాము అని చెప్పి భయపెడుతుంది. మాటల ద్వారా అవతల శత్రువు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అనేది కూడా యుద్ధ రీతిలో ఒక రీతి. ఎవరైతే సిపిఐ నారాయణ అవ్వచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. India got tried to kill the terrorists in Pakistan, but not war on the Pakistan. ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు, నాకు పావు గంట అరగంట టైం ఇస్తే మొత్తం లేపేస్తా. హైదరాబాద్ సంస్థానంలో అప్పుడున్నటువంటి హైదరాబాద్ నవాబును కూడా పక్కదారి పట్టించినటువంటి వాడు ఒక దుర్మార్గుడు ఉండేవాడు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని రూపుమాపినటువంటి ఘనత భారత ప్రభుత్వానికి. జై హింద్, జై భారత్.